వెల్కమ్ టు VS99 న్యూస్. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఓయూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ కోటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సమయంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించిన బుద్ధి రాలేదని చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారు. అదే అహంకారంతో మళ్లీ మాట్లాడుతున్నారు. అహంకారాన్ని సహించలేకనే ఎన్నికల్లో సరైన గుణపాఠం బీఆర్ఎస్ కి చెప్పారు. కేటీఆర్ బాల్కా సుమన్ వైఖరి మార్చుకోకపోతే పోయే విద్యార్థులుగా తగిన గుణపాఠం చెప్తామన్నారు. దశాబ్ద కాలంగా అణచివేయబడ్డ బడుగు బలహీన వర్గాలు విద్యార్థుల పక్షాన పోరాడి నిలిచి నేడు ప్రజానాయకుడు ఎన్నుకోబడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అవాకు చేవాకులు పేలుతున్న బానిస బాల్కా సుమన్, ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఏమనుకుంటున్నావు? తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది బిడ్డల ప్రాణత్యాగాల మీద నువ్వు ఎదిగొచ్చినావు. అలాగే ఇలా మేము మాట్లాడుతున్నాం ఉస్మానియా గడ్డ నుంచి విద్యార్థి నాయకులు నిన్న ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. నేరెళ్ల బాధితులకు లాకప్ లో హింస చేసిన ఎక్కడ పోయింది నీ నోరు? అలాగే మరియమ్మ లాకప్ డెత్తులు ఎక్కడ పోయింది నీ నోరు? ఇలా బానిస కుక్కగా అలవాటు పెట్టి నీకు అదే బానిస మనస్తత్వంతో ఈ రోజు ప్రజానాయకుడైన రేవంత్ రెడ్డి గారి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రత్యక్ష దాడులకు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నాం. ఉస్మానియా విద్యార్థులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల తరఫున అందరూ చెప్తున్నాం. బీఆర్ఎస్ నాయకులారా, ప్రత్యేకంగా దాదో శ్రావణ్ కుమార్, బాల్కా సుమన్, గార్ కిషోర్, గోల బాలరాజుకి ఈ వేగం చెప్తా ఉన్నాం. ఇక నుండి బిడ్డ రేవంత్ రెడ్డి గారి మీద ఏ ఒక్క మాట మాట్లాడినా విమర్శించినా అది విమర్శించండి, ఓ పాలసీ పైన విమర్శించండి. ప్రత్యక్ష వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా వారి మీద విద్యార్థుల పక్షాన ప్రత్యక్ష దాడులు చేయడం సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దలు గద్దలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి రోజు ఉంది. ఖచ్చితంగా ఈ కుక్కలు మరుగుతా ఉన్నాయి. మొన్నటి రాక పులెత్తండి సింహం వత్తండి అన్నారు. సింహాలకు పులులకు మా అన్న రేవంత్ అన్న బోండు తయారు చేసిండు. ఈ కుక్కలకు కూడా మా జీహెచ్ఎంసీ అధికారులకు త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నాం. ఇట్లాంటి మురిగే కుక్కలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు కుక్కల బోండ్లో వేసుకుపోవాలి. బాల్కా సుమన్ లాంటి ఈ కుక్కల్ని ఇలా కుక్కల బోండ్లో వేసుకుపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకో బాల్కా సుమన్. నువ్వు ఉద్యమం ముసుగులో అహంకారంగా నీ కేటీఆర్, హరీష్ రావు అదే విధంగా నువ్వు మాట్లాడి దాడులు చేసినట్టుగా ఇప్పుడు కూడా ఇంకా మీది సాగుతా అనుకుంటే అది భ్రమ అని చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఉస్మానియా సిటీ విద్యార్థులుగా, పరిశోధక విద్యార్థులుగా మేము ఈ ప్రజాపాలనను ఇలా కాపాడుకోవడానికి కోసం ఈ ప్రజాపాలన మీద మీరు కుట్రలు, అవాకులు, చెవాకులు పేలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదు. మీరు బొంద పెడతామని మాట్లాడుతా ఉన్నాడు బాల్కా సుమన్ గారు. ఏం మాట్లాడుతున్నారా భయ్? నిన్ను బొంద పెట్టలేదా చెన్నూరులో? అక్కడ విద్యార్థులు, యువతరం, అక్కడ రైతన్నలు, అక్కడ సింగరేణి కార్మికులు ఇలా బొంద పెడితేనే నువ్వు పదవి పోయింది. నీ తెలంగాణ ప్రజలందరూ మొత్తం కూడా, ఈ తెలంగాణ తల్లులందరూ కూడా మిమ్మల్ని బొంద పెడితేనే మీ పదవి పోయింది, మొత్తంగా మీ అధికారం పోయింది. అది గుర్తుపెట్టుకో. నువ్వు బొందబెట్టుడు కాదు, ప్రజలే నిన్ను బొందబెట్టిళ్ళు. ఒక్కసారి మా కాంగ్రెస్ యువ సైన్యం అంతా కూడా, మా కాంగ్రెస్ ప్రజా సైన్యం అంతా కూడా కన్నెర్ర చేస్తే మాడి మసైపోతావు. ఫామ్ హౌస్లోకి వెళ్లి ఇంట్లోకి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఈ తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం, ప్రజాస్వామిక హక్కులు పునరుద్ధరించబడాలని మాట్లాడినాం కాబట్టి ఇలా రేవంత్ అన్న దానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ప్రజాస్వామికయుతంగా ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరసన చేస్తూ ఉన్నాం. లేకపోతే నీ ఇంటి తలుపులు దంతం బిడ్డ కేటీఆర్. నువ్వు నీ కుక్కలతోటి మెరుగిస్తే భయపడే ప్రసక్తి లేదు రేవంత్ అన్న. రేవంత్ అన్నకు సైన్యం ఉంది, ఉస్మానియా దండు ఉంది. గుర్తుపెట్టుకో కేటీఆర్, నీ ఆటలు సాగవు. అహంకారంతో మాట్లాడితే ఊకునే ప్రసక్తి లేదు. నీకు ప్రజలు ప్రతిపక్ష హోదానిచ్చిళ్ళు, దాన్ని గౌరవప్రదంగా ఇలా బూతు పదాలు నువ్వే వాడుతా ఉన్నావు. నీ అయ్యా తెలంగాణ ఉద్యమం అంతా కూడా బూతు పదాలకు, ఈ తెలంగాణ రాజకీయాల్లో బూతు పదాలను వాడిందే నీ అయ్యా కేసీఆర్. కాబట్టి ఉద్యమ ముసుగులో మీరు ఏం చేసినా నడిచింది. ఇప్పుడు మీ భాషను మీకే అప్పచెప్తున్నారు రేవంత్ అన్న. మీరు పాఠం చదివిళ్ళు, ఆ పాఠాన్ని తిరిగి మళ్ళీ మీకే అప్పచెప్తున్నాడు.
మీరే కదా కృష్ణా జలాలను జగన్ తోటి ఒప్పందం చేసుకుని అతనికి నీళ్ళని తరలించిళ్ళు. కాబట్టి మీ చీకటి ఒప్పందాలన్నింటినీ బహిర్గతం చేస్తున్నాడు. మీ అవినీతి అంతా కూడా సమీక్షలతోటి బహిర్గతం చేస్తున్నాడు. కాబట్టి ఇలా అవినీతి అంతా కూడా బయటపడుతున్న భయంతో ఇలా ఈ కుక్కలన్నీ మరుగుతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను చెంచల్గూడ జైలుకు, చెల్లపల్లి జైలుకు తరలించే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఒళ్ళు జాగ్రత్త, మంచిగా మాట్లాడు కేటీఆర్. అదే విధంగా బాల్క సుమన్లకు హెచ్చరిస్తా ఉన్నాం. దొర బానిస కుక్క అయినటువంటి బాల్క సుమన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ అట చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ వచ్చిందట. ఒరే బానిస కుక్కలారా, ఈ తెలంగాణ నేలంతా ఈ నేల విముక్తి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసింది. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, ఓ సుదర్శన్, ఓ నల్ల వసంత్, అదే విధంగా గద్దరన్న లాంటాడు 6 బుల్లెట్లను తీసుకుని తన ఒంట్లో బుల్లెట్ తోటే చివరికి మరణం వరకు కూడా వింటానేది. మరి అట్లా ఈ తెలంగాణ త్యాగాలతో తెచ్చుకుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రజల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కేసీఆర్ కు ఆపాదిస్తూ సావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిందని చెప్తా ఉన్నాడు. చరిత్రను వక్రీకరిస్తూ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల చరిత్రను, ప్రజలు పోరాడి తెచ్చుకున్న చరిత్రను వక్రీకరిస్తూ ఇలా వాళ్ళ చరిత్రగా రాసుకున్నటువంటి ఈ దుర్మార్గపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా జెడ్పీటీసీ స్థాయి నుంచి, అంటే గ్రామీణ స్థాయి నుంచి ఇలా సీఎం వరకు ప్రజల ఆమోదంతో, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతో ఎదిగి ఇలా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రజాపాలన నడుపుతున్నటువంటి ఈ తెలంగాణలో ఏ హక్కులైతే హరించబడ్డాయో, ఏ ప్రజాస్వామిక హక్కులు హరించబడ్డాయో ఆ హక్కులన్నింటినీ కూడా ఇలా పునరుద్ధరిస్తూ ఇలా ప్రజాస్వామిక వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే ఆ ప్రభుత్వం మీద ఇలా అక్కాసు వెలగక్కుతూ ఒకవైపు కేటీఆర్, అదే విధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు. బిడ్డ, ఎవరిని కూలుస్తారా? నీ ఫామ్ హౌస్ ను కూలుస్తాం బిడ్డ. ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఫామ్ హౌస్ లో కాదు, ఇంట్లో కూడా నిద్రపోలేవు. కాంగ్రెస్ ప్రజా సైన్యం, ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్, ఒక్కసారి కాంగ్రెస్ ప్రజా సైన్యం కన్నెర్ర చేస్తే కాలి బూడిద అయిపోతావు. నీ అహంకార పూరిత మాటల్ని ఇంకా అధికారంలో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్. నువ్వు చీమలు పెట్టిన పుట్టలో పాములుగా చొరబడ్డట్టుగా ఈ విద్యార్థులు, ఈ తెలంగాణ ప్రజలందరూ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో నువ్వు మొత్తంగా 610 జీవో ప్రకారం నువ్వు స్థానికేతరుడివి. నీ చదువంతా గుంటూరు వికాస్ లో కొనసాగింది. ఆన్నుంచెల్లి పూణెకి పోయినావు, ఆన్నుంచెల్లి అమెరికా పోయినావు. నువ్వు స్థానికేతరుడివి. గుర్తుంచుకో కేటీఆర్, నువ్వు మాట్లాడుతున్న 610 జీవో ప్రకారమే నువ్వు ఈ ప్రాంతంలో స్థానికేతరుడివి. ఈ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇలా త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మంత్రిగా కొనసాగి లక్షల కోట్ల రూపాయలు మాయం చేసి ఇలా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా మీ అవినీతి పైన సమీక్ష చేస్తూ మీ అవినీతి బండారం అంతా బయట పెడతా ఉంటే ఇలా దాన్ని పక్కదారి పట్టించడానికి కోసం నీ బానిసైనటువంటి బాల్క సుమన్ బానిస కుక్కతోటి ఇలా నువ్వు మొరిగిస్తూ ఇలా చర్చను పక్కదారి పెట్టించాలని చూస్తున్నావు. ఖచ్చితంగా మా రేవంత్ అన్న ఇలా ప్రజల మద్దతుతోటి, ఇలా ప్రజల ఆశీర్వాదంతో, ఇలా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం మా తెలంగాణ తల్లులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిండు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచిండు. మరో 2 గ్యారెంటీలను 500కే గ్యాస్ సిలిండర్ను, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంటును కూడా ఇలా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. మొత్తంగా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ఇలా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతోటి ఇలా ప్రజల మద్దతును కూడగట్టుకుంటా ఉంటే ఓర్వలేని కేటీఆర్, హరీష్ రావులు ఇలా వాళ్ళ బానిసలైనటువంటి కుక్కలతోటి మురిగిస్తూ ఇలా చర్చను పక్కదారి పట్టించాలని చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా రేవంత్ అన్న చాలా క్లారిటీగా ఉన్నాడు. మీ అవినీతి బండారాన్ని ఒక్క బాలకృష్ణను పడితేనే ఎన్ని వందల కోట్లు బయటకు వచ్చినాయో ఇలా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు.